ప్రీవియస్ వీడియోలో మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో 6th యూనిట్లో క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇన్ దిస్ వీడియో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అనదర్ క్వశ్చన్, హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. జావాలో ఎక్సెప్షన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జావాలో వచ్చేటువంటి ఎక్సెప్షన్స్ని లేదా ఎర్రర్స్ని కొన్నింటిని మనము హ్యాండిల్ చేయగలుగుతాం, కొన్నింటిని హ్యాండిల్ చేయలేం. హ్యాండ్లింగ్ అంటే రెక్టిఫై, ముందుగానే ఇలాంటి ఎర్రర్స్ రావచ్చు అని మనం ఊహించి ఆ ఎర్రర్స్కి తగ్గట్టుగా క్రాష్ అవ్వకుండా సిస్టమ్ ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్లకుండా మనం కొన్ని జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవచ్చు. సో అది ఎక్సెప్షన్స్ అని అంటాం, చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాం. సో అలాంటి ఎక్సెప్షన్స్ని మనం ఎలాగా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ మెమరీ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, అప్పుడు మెమరీ ఇబ్బంది రాకుండా, అంటే మనకు ప్రోగ్రామ్ అనేది ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్గా కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే మనం ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేయగలగాలి. సో అదండి, ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం. ఇన్ దిస్ వీడియో వీ కెన్ అబ్జర్వ్ హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. జావాలో ఎక్సెప్షన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం. ఇన్ 3 స్టెప్స్లో మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తామండి. ఒకటి ట్రై ఆఫ్ బ్లాక్, నెక్స్ట్ వన్ క్యాచ్ ఆఫ్ బ్లాక్, అండ్ ఫైనల్లీ డిస్ట్రక్టర్. ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ అండ్ ఫైనల్లీ ఆఫ్ డిస్ట్రక్టర్. ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్స్ ఉంటాయండి. సో కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ లాంటిదే, యూజ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్లో ఏదో గార్బేజ్ వాల్యూ లేకుండా సంథింగ్ ఏదో ఒక వాల్యూతో ఇనిషియలైజ్ చేయాలి అని అంటే వీ కెన్ యూజ్ కన్స్ట్రక్టర్. అదేవిధంగా డిస్ట్రక్టర్స్ కూడా ఉంటాయండి. ఈ డిస్ట్రక్టర్స్ ఎందుకు అని అంటే, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఒక మెమరీ అండి, అలొకేటింగ్ ఏ మెమరీ. సో ఆ మెమరీలో ప్రోగ్రామ్ మొత్తం అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అదే ఆబ్జెక్ట్. సో ఫైనల్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు ఆ మెమరీ అనేది ఫ్రీ అప్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో ఆ విధంగా మెమరీ అనేది ఫ్రీ అప్ అవ్వడానికి, ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అవ్వడానికి మనకు డిస్ట్రక్టర్ అనేది అవసరం. సో ఫైనల్లీ అనే ఒక డిస్ట్రక్టర్ ద్వారా మనం మెమరీని రిలీజ్ చేస్తుంటాం. సో ఈ విధంగా మెమరీ పూల్ ఉంటుంది. మెమరీ పూల్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కొద్దిగా మెమరీ అనేది ప్రోగ్రామ్కి అలకేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క మెమరీ అనేది అలకేట్ టు హీప్ మెమరీ. సో ఆ విధంగా ఆటోమేటిక్గా మెమరీ అలకేట్ అవ్వాలి, డీఅలకేట్ అవ్వాలి అని అంటే మనకు ఫైనల్లీ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ అనేది అవసరం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఎర్రర్స్ని ప్రోగ్రామ్ ద్వారా మనం హ్యాండిల్ చేయాలి. ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకూడదు. సో మన కంప్యూటర్ క్రాష్ అవ్వకూడదు. సక్సెస్ఫుల్గా ప్రోగ్రాము అవుట్ ఒకవేళ మనకి ఎర్రర్ జనరేట్ అయినా సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయిపోవాలి అని అంటే మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలండి. త్రూ ది 3 స్టెప్స్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం. అందులో మొదటిది ట్రై ఆఫ్ బ్లాక్, సెకండ్ది క్యాచ్ ఆఫ్, ఫైనల్లీ డిస్ట్రక్టర్. ఇప్పుడు 1 by 1 మనము ట్రై అనేది ఎలాగా ఉంటుంది, ట్రైని ఎలా ఉపయోగించాలి, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ట్రై అండ్ క్యాచ్ ఏంటి, ఫైనల్లీ ఏంటి అనేది మనం ఈ క్వశ్చన్లో. ఓకే అండి, ట్రై ఆఫ్ బ్లాక్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూద్దాం. ఓకే, మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే ట్రై ఆఫ్ అనేది ఫస్ట్ స్టెప్, క్యాచ్ ఆఫ్ అనే సెకండ్ స్టెప్, ఫైనల్లీ ద డిస్ట్రక్టర్ థర్డ్ స్టెప్. ఈ 3 స్టెప్స్ ద్వారా మనము ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం. ఇందులో ట్రై ఆఫ్ అనేది ఒక ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకు ఈ స్టేట్మెంట్స్లో ఎర్రర్ రావచ్చు అని మనం ముందే గెస్ చేయగలిగి ఉంటాం. అంటే ముందే ఈ స్టేట్మెంట్స్లో ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ యూజరు ఇన్పుట్ అనేది తప్పుగా ఇచ్చే అవకాశం ఉంది అనే స్టేట్మెంట్స్ మనకి ఏమన్నా తెలిసినట్లయితే అలాంటి స్టేట్మెంట్స్ మనము ట్రై బ్లాక్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో ఎర్రర్ ప్రోన్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 నెంబర్లను మనం డివైడెడ్ బై చేస్తున్నాం అంటే భాగహారం చేస్తుంటే మనకు 2 నెంబర్స్ ఇన్పుట్ ఇవ్వాలి. 2 నెంబర్స్, ఏదో ఒక 2 నెంబర్స్. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు హారం అనేది 0 ఉండరాదు, అదొక రూల్. అంటే ఇట్స్ ఏ రూల్ అనమాట. ఎందుకు 0 అనేది ఇవ్వకూడదు అని అంటే 0 ఇచ్చామంటే ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లాగా మనకు ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ట్రై బ్లాక్లో మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్స్ అనేటివి మనం ప్లేస్ చేస్తాం. అంటే గివ్ ఎగ్జాక్ట్ ఇన్పుట్ అనేసి.
సో ఖచ్చితంగా ఒకవేళ అతను ఎర్రర్ ఇచ్చినా కూడా ట్రై అనే బ్లాక్ ద్వారా క్యాచ్ చేయబడుతుంది అనమాట. సో అది ఎలాగ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎర్రర్ ప్రోన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ని మొదట మనము ట్రై బ్లాక్ లో పోస్ట్ చేయాలండి. ట్రై బ్లాక్ లో ప్లేస్ చేయాలి. సో అది థియరిటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామాటికల్ గా కూడా ఈ ట్రై, క్యాచ్, ఫైనల్లీ ఇవి ఎలా వర్క్ అవుతాయని ప్రాక్టికల్ సెషన్ కూడా చేసి చూపిస్తాను మీకు. సో ఈ ట్రై ఆఫ్ అనే బ్లాక్ ద్వారా ఎర్రర్ వచ్చే స్టేట్మెంట్స్ అన్నింటినీ ఈ ట్రై బ్లాక్ లో మనం ప్లేస్ చేస్తాం. ఈ స్టేట్మెంట్స్ లో ఎర్రర్ రావచ్చు. సో అలాంటి స్టేట్మెంట్స్ ని మనము ఈ ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాం అనమాట, అంటే రాస్తాం. సో ఎంటర్ ఎనీ 2 నంబర్స్, తర్వాత నంబర్స్ ని రీడ్ చేయడం, తర్వాత డివైడెడ్ బై చేస్తాం, ఏ బై బి, సి ఈక్వల్స్ టు ఏ బై బి. సో ఎప్పుడు బి అనేది మనకు హారం అవుతుంది, బిలోకి మనము కేవలం గ్రేటర్ దాన్ జీరోనే ఇవ్వాలి. నెగిటివ్ నెంబర్ లేకుంటే మనం జీరో ఇచ్చామంటే అది ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, జీరో ఇచ్చామంటే. కాబట్టి సి ఈక్వల్స్ టు ఏ బై బి అనేది మనం స్టేట్మెంట్ని ట్రై బ్లాక్లో పోస్ట్ చేస్తాం, అంటే ఆ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఫస్ట్ స్టెప్ అండి. ఎర్రర్ అయితే ఏం స్టేట్మెంట్స్లో ఎర్రర్ వస్తాయి అని మనకు ముందు తెలుస్తుందో ఆ స్టేట్మెంట్స్ని ట్రై బ్లాక్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాచ్ అనేది ఎలా పనిచేస్తుందో చూడండి. నెక్స్ట్ క్యాచ్ ఆఫ్ బ్లాక్. ట్రై బ్లాక్లో మనం ఎర్రర్ ప్రోన్ స్టేట్మెంట్స్ని ప్లేస్ చేస్తే క్యాచ్ బ్లాక్లో ఆ యొక్క ఎక్సెప్షన్, ఇలాంటి ఎర్రర్ వస్తుంది అనే డీటెయిల్స్, ఆ ఎర్రర్ యొక్క డీటెయిల్స్, ఎందుకు ఆ ఎర్రర్ జనరేట్ అయింది అని యూజర్కి అర్థం అవ్వడం కోసం వీ కెన్ టేక్ క్యాచ్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఈ క్యాచ్ ఆఫ్ బ్లాక్ ద్వారా మనం వి నో ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్సెప్షన్. యూజర్ అనే అతను ఏమి ఎక్సెప్షన్, ఎందుకు ఎర్రర్ జనరేట్ అయింది, ఏమి ఎర్రర్ ఇచ్చాం యూజర్కి అర్థం అవడం కోసం స్టేట్మెంట్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో అది క్యాచ్ ఆఫ్ అండి. క్యాచ్ ఆఫ్ బ్లాక్ ద్వారా ఎక్సెప్షన్ డీటెయిల్స్ని యూజర్స్కి మనం తెలియజేస్తాం అనమాట. యాజ్ ఏ ప్రోగ్రామర్ క్యాచ్ ఆఫ్ బ్లాక్ ద్వారా వీ కెన్ డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్సెప్షన్ టు అండర్స్టాండ్ ద ఎర్రర్. ఎర్రర్ ఏం ఎర్రర్ వచ్చింది మాత్రమే అర్థమవుతుందండి. ఆ ఎర్రర్ ఎలా సాల్వ్ చేయాలని కాదు, ఏం ఎర్రర్ జనరేట్ అయింది, ఎర్రర్ మనకు అర్థం అవ్వదు కదా. ఇప్పుడు కాంపౌండ్ స్టేట్మెంట్ మిస్సింగ్ అని చెప్పి కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఏంటి కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే, యాజ్ అ యూజర్ ఆ ప్రోగ్రామ్ని అప్లికేషన్ ఉపయోగించే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి. సో ప్రోగ్రామింగ్ టర్మ్స్ అర్థం కాని వాళ్ళ కోసం ఈజీగా మన యూజర్కి తెలియజేసే విధంగా మనకు క్యాచ్ ఆఫ్ అనే ఎక్సెప్షన్లో క్యాచ్ ఆఫ్ అనే బ్లాక్లో స్టేట్మెంట్స్ మనం రాస్తాం అనమాట. సో అది క్యాచ్ ఆఫ్ బ్లాక్. ట్రై బ్లాక్లో ఈ స్టేట్మెంట్స్లో ఎర్రర్ వస్తాయి అనే స్టేట్మెంట్స్ మనం ప్లేస్ చేస్తే క్యాచ్ ఆఫ్లో ఏమైతే ఎక్సెప్షన్ జనరేట్ అయిందో ఆ ఎక్సెప్షన్కి మీనింగ్, దాని యొక్క డీటెయిల్స్ యూజర్స్కి అర్థమయ్యే విధంగా డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడ సింటాక్స్ గమనించినట్లయితే క్యాచ్, ఇక్కడ మనము ఏ క్లాస్కి అయితే ఎక్సెప్షన్ క్లాస్ రెఫరెన్స్, ఒక ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ పాస్ చేస్తాం ఒక ఆర్గ్యుమెంట్ లాగా. సో ఏమైతే ఎక్సెప్షన్ ఏదైతే జనరేట్ అయిందో అది ఇక్కడ క్యాచ్ చేయబడి మనకు డిస్ప్లే చేసి ఆ ఎర్రర్ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అది క్యాచ్ ఆఫ్ బ్లాక్. ట్రై బ్లాక్లో మనకి ఎర్రర్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్యాచ్ ఆఫ్లో ఆ ఎర్రర్ యొక్క డీటెయిల్స్ అనేటివి క్యాచ్ బ్లాక్ ద్వారా డిస్ప్లే అవుతాయి. సో దట్ ఈస్ క్యాచ్ ఆఫ్ బ్లాక్. ఫైనల్లీ డిస్ట్రక్టర్ అది ఏం చేస్తుంది వెనక సింటాక్స్ అనేది చూద్దాం. ఫైనల్లీ ఆఫ్ డిస్ట్రక్టర్, ఇట్ ఈస్ ఏ డిస్ట్రక్టర్ ఫైనల్లీ. సో ఇది ఏంటంటే అండి, మనకు ఎప్పుడైతే అసంపూర్ణంగా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగిందో లేదా కంపైల్ అయిందో ఇప్పుడు అది ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోవడం, ఎంతసేపటికి ఇది ఎండ్ కాదు. సో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కొద్దిగా మీకు ఐడియా ఉంటే, మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఏదైనా ప్రోగ్రామ్స్ రాసినప్పుడు సి లాంగ్వేజ్లో అది బై మిస్టేక్ ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, కంట్రోల్ పాస్ బ్రేక్ ఇలాగా మనం ఇస్తుంటాం. ఎందుకంటే బై ఫోర్స్ ఆ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తున్నామని అర్థం. సో అది మనం బై ఫోర్స్ మనం మాన్యువల్గా అక్కడ చేస్తున్నాం, అదే ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది, ఆటోమేటిక్ అనమాట. సో యూజింగ్ ఫైనల్లీ. సో మనకు ఫైనల్లీ యాడ్ చేసినా అవ్వకపోయినా ప్రతి ప్రోగ్రామ్కి ఈ యొక్క ఫైనల్లీ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుందండి. అంటే జావా ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే కన్స్ట్రక్టర్ అవసరం అవుతుంది, అదేవిధంగా డిస్ట్రక్టర్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే
జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క మెకానిజం, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ ఇవన్నీ ఖచ్చితంగా అవసరమవుతాయండి. సో అలాగా మనకు ఒక ఫైనల్లీ ఆఫ్ డిస్ట్రక్టర్ అనేది డిస్ట్రక్టర్ ఇది ఆటోమేటిక్గా ప్రతి ప్రోగ్రామ్కి తప్పనిసరిగా యాడ్ అయిపోతుందండి. మనము మాన్యువల్గా ఫైనల్లీ ఆఫ్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా యాడ్ అయిపోతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఫ్రీ అప్ ద మెమరీ. ఆబ్జెక్ట్ని డిస్ట్రక్ట్ చేసి ఆబ్జెక్ట్కి అలకేట్ చేసిన మెమరీని డీఅలకేట్ చేయడమే డిస్ట్రక్టర్ యొక్క ఉద్దేశం. సో ఒక ఎక్సెప్షన్ అరైజ్ అయింది ట్రై బ్లాక్లో, మనం ఎర్రర్ ప్రో స్టేట్మెంట్స్ ఇచ్చాం. అది అక్కడ మనకు ఎక్సెప్షన్ లేదా ఎర్రర్ జనరేట్ అయింది. ఆ ఎర్రర్ యొక్క డీటెయిల్స్ని క్యాచ్ బ్లాక్లో మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనకు ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్లకుండా, ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఇక్కడ ఈ ఫైనల్లీ ఆఫ్ అనే డిస్ట్రక్టర్ ఏం చేస్తుందంటే అంతవరకు ఓపెన్ ఏమైతే ఫైల్స్ ఓపెన్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం ఆ ఫైల్స్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది. అదేవిధంగా థ్రెడ్స్ని టెర్మినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్కి థ్రెడ్స్ అనేవి ఆటోమేటిక్గా అసైన్ అవుతాయండి. సో ఆ థ్రెడ్స్ అనేటివి ఆటోమేటిక్గా సస్పెండ్ చేస్తుంది అనమాట. క్లోజింగ్, టెర్మినేటింగ్ ద థ్రెడ్స్. సో అది ఫైనల్లీ చేసేటువంటి వర్క్. సో ఈ ఫైనల్లీ అనే స్టేట్మెంట్ డిస్ట్రక్టర్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుందండి. సో దాని యొక్క సింటాక్స్ ఫైనల్లీ ఆఫ్ బిగిన్, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఎండ్. అంటే బై ఎక్సెప్ట్ మనం ఫైనల్లీ తీసుకున్నామంటే మాన్యువల్గా ఏదో ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వడానికి మనకు ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటివి మనం రాస్తాం. యువర్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎర్రర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక మీనింగ్ఫుల్ అనేది మెసేజ్ జనరేట్ చేయొచ్చు అండ్ ఎండ్ చేయొచ్చు అండి. సో దట్ ఈస్ ద 3 steps ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. జావాలో ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి మనకు 3 steps అవసరమైతే, ఒకటి ట్రై బ్లాక్, రెండవది క్యాచ్ బ్లాక్, మూడవది ఫైనల్లీ డిస్ట్రక్టర్. సో ట్రై బ్లాక్లో మనకు ఎర్రర్ ప్రోన్ స్టేట్మెంట్స్ని మనం ప్లేస్ చేస్తాం. అంటే ఈ స్టేట్మెంట్స్లో ఎర్రర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది అనే స్టేట్మెంట్స్ని మనం ట్రై బ్లాక్లో పోస్ట్ చేస్తామండి. తర్వాత ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ అరైజ్ అయిందో అప్పుడు ఆ ఎర్రర్ యొక్క డీటెయిల్స్ని క్యాచ్ బ్లాక్ అనేది మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. యూజర్కి అర్థమయ్యే విధంగా డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఫైనల్గా ఎప్పుడైతే ఎర్రర్ జనరేట్ అయింది, ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళే అవకాశం ఉంది, క్రాష్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు ఈ డిస్ట్రక్టర్ ఫైనల్లీ ఆఫ్ అనే డిస్ట్రక్టర్ అనేది బై ఫోర్స్ ఫైల్స్ని క్లీనప్ చేస్తూ థ్రెడ్స్ని సస్పెండ్ చేసి క్లోజ్ చేసి మనకు సేఫ్గా ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫైనల్లీ ఆఫ్ డిస్ట్రక్టర్. ద త్రీ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ ఇన్ జావా. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే థియరిటికల్గా చూసామండి 3 steps, ప్రాక్టికల్గా ఎలాగా చేయొచ్చు అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు చెప్పినట్లయితే యూస్ఫుల్. కామెంట్స్ అనేటివి ముందు ఇంతవరకు నాకు రెగ్యులర్గా వచ్చేవండి, ఇప్పుడైతే ఎవరు కూడా కామెంట్స్ అయితే పెట్టడం లేదు. సో వాచ్ చేయండి. అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి అడగచ్చు, చెప్పడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు. సో ఆ విధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు వొకేషనల్ కోర్స్ గురించి అనుమానాలు ఉన్నా మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ పోస్ట్ చేయండి. ఐ మస్ట్ రిప్లై యూ. అంటే మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చాలామంది టెక్స్ట్ బుక్స్ అడిగారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు. టెక్స్ట్ బుక్స్ నేను లింక్ ద్వారా పోస్ట్ చేశాను, అలాగే డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. సో అలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో నాకు పోస్ట్ చేయండి. ఐ షుడ్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.